హలో ఫ్రెండ్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి క్లర్క్ ఫుల్ మార్క్ టెస్ట్ అనాలిసిస్ అయితే చూడబోతున్నాం. అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ కూడా. ఈ ఫుల్ మార్క్ 14లోని నాకైతే 47.75 వచ్చింది. ఇక్కడ రాస్తున్నాను 47.75. ఎన్ని అటెంప్ట్ చేశానంటే 49, ఎన్ని మార్క్స్ కంటే 80. సో ఇట్ ఈస్ అ బ్యాడ్ స్కోర్, కానీ యాక్యురసీ వచ్చేసి 97% ఉంది. యాక్యురసీ పరంగా ఓకే, కానీ స్కోర్ పరంగానే నాట్ ఓకే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోకి ఓన్లీ 2 రూల్స్ మాత్రమే ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్. ప్రతి వీడియోలోనే నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తుంటే మీకు ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇది ఒక లెర్నింగ్ వీడియో, టీచింగ్ వీడియో అయితే కాదు. సెకండ్ రూల్ ఏంటంటే, నాకంటే ముందుగా ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్లో నాకు చెప్పండి. అలాగే ఇంకా డైలీ ఈ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ అయ్యే వరకు. సో మీకు క్వశ్చన్స్ మోడల్స్ ఎలా వస్తున్నాయి అనేది కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ అవి చూడండి. ఇది అనాలిసిస్ కాబట్టి దీనికంటే ముందుగా నేను మాక్ టెస్ట్ అటెంప్షన్ వీడియో కూడా పెట్టే ఉంటాను. అది ఒకసారి మీరు ఛానల్లో వీడియోస్లో చెక్అవుట్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 5 persons HMPKT who visit different cities one after the another: Tokyo, Chicago, Cape Town, Paris, and Rome, but not necessarily in the same order. Only 2% visit between T and K. Only 2 persons visit between T and K. ఇక్కడంతా 5 persons ఉన్నారు కదా, అయితే ఇక్కడ పైన కానీ ఇక్కడ కానీ వస్తారు. చూద్దాం. టీ నైదర్ విజిట్ టౌన్, ప్యారిస్ అండ్ రోమ్. అంటే కేప్ టౌనా? టీ నైదర్ విజిట్స్, ఓకే. టీ నైదర్ విజిట్స్ టోక్యో నార్ ప్యారిస్. ఇక్కడ ప్యారిస్ రాకూడదు, టోక్యో రాకూడదు, బట్ ఈజ్ ద లాస్ట్ టు విజిట్. ఓకే, అప్పుడు కే మధ్యలో ఒక 2 persons ఉన్నారు. టీ ఇక్కడ పైన ఒక పర్సన్ ఉన్నాడు. అంతే, అరేంజ్మెంట్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ ప్యారిస్ రాకూడదు, టోక్యో రాకూడదు, లాస్ట్ టు విజిట్. హెచ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు విజిట్. ఇక్కడ హెచ్ అయితే ఇక్కడ రాకూడదు, ఇక్కడ కానీ రావాలి హెచ్. హెచ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు విజిట్ బట్ విజిట్స్ రోమ్. హెచ్ ఏంటంటే రోమ్. కన్ఫర్మ్ అయ్యాక రాద్దాము. పీ డస్ నాట్ విజిట్ ప్యారిస్. పీకి ప్యారిస్ ఉండకూడదు. The number of people who visit before K is the number of persons who visit after M. Who visits Cape Town అంటే ఇక్కడ M వస్తుంది, ఇక్కడ హెచ్, ఇక్కడ పి. హెచ్ రోమ్, ఎం కేప్ టౌన్, పీకి ప్యారిస్ రాకూడదు, ఇక్కడ ప్యారిస్ రాకూడదు, అంటే ఇక్కడ ప్యారిస్ రావాలి. నెక్స్ట్ టీకి టోక్యో రాకూడదు, అంటే ఇక్కడ నెక్స్ట్ ఏమున్నాయి, చికాగో ఉంది. అప్పుడు టీకి ఏం రావాలి అంటే కేప్ టౌన్ అయిపోయింది, ప్యారిస్ అయిపోయింది, రోమ్, ప్యారిస్, రోమ్, చికాగో, టోక్యో రాకూడదు. సో ఓకే, ఇక్కడ టోక్యో, ఇక్కడ చికాగో. అరేంజ్మెంట్ అయితే సెట్ అయిపోయింది. ఈ మాత్రం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నాకు ఎగ్జామ్లో రాలేదు, అందుకని ఈ క్వశ్చన్ వదిలేయాల్సి వచ్చింది. చిన్న క్వశ్చనే. హూ విజిట్స్ చికాగో? టీ. లాస్ట్లో చెక్ చేద్దాం రైట్ రాంగ్ అని. పీ విజిట్స్ విచ్ ప్లేస్? పీ విజిట్స్
P visits Tokyo. None of the above. Who visits Paris? K. Who visits immediately after the person who visits Rome? That is M. The person who visits immediately after M visits which city? Chicago. Answers check చేద్దాం. First one T. Correct answer. Second none of these. Correct answer. తర్వాత K. Correct answer. తర్వాత M. Correct answer. తర్వాత చికాగో కరెక్ట్ ఆన్సర్. సో మన అరేంజ్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, there are 9 members A, B, C, D, E, F, G and H and I in a family. There are 3 married couples in a family. Okay. C is the daughter-in-law of D, who is the father of A. Okay. A is the mother-in-law of A is the mother of E. E who is the daughter of H. Okay. D is the father of A. ఫాదర్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళ వైఫ్ సి. అప్పుడు సి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ డి. ఓకే, సారీ, ఇక్కడ డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. సరిపోయింది. ఎఫ్ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. ఓకే, సి ఈజ్ ద మదర్ ఆఫ్ జి. Who is the father of B? F is the paternal grandfather. అంటే ఇక్కడ F. ఓకే, నెక్స్ట్ G is married to I. ఓకే, 3 మ్యారీడ్ కపుల్స్ సరిపోయారు. ఇంకా నెక్స్ట్ జెండర్ రావాల్సింది. E who is the daughter of H. అలాగే B కోసం మనకేం చెప్పలేదే. G who is the father of B, grandfather of B. Okay. A is related to G. Aunt అవుతుంది. How A is related to paternal aunt. Father side aunt కాబట్టి paternal. How is B related to I? Cannot be determined. Gender లేదు. Who is the maternal grandfather of E? Maternal grandfather అంటే D. నెక్స్ట్, హౌ ఇస్ సి రిలేటెడ్ టు ఐ? సి ఐకి ఏమవుతుంది? మదర్ ఇన్ లా. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ పెటర్నల్ ఆంట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కెనాట్ బి డిటర్మైన్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మదర్ ఇన్ లా కరెక్ట్ ఆన్సర్. సో ఎక్కడ వస్తున్నాయి, ఎగ్జామ్లో రావట్లేదు ఎందుకో మరి. నెక్స్ట్ చెక్ చేద్దాం. In a class, 8 boxes are kept in the form of stack. The boxes are numbered as ascending order from 1 to 8, such that topmost box is numbered as 1 while the bottommost box is numbered as 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎలాగ ఇది పెట్టుకుందాం మన ఆనవాయితీ, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. పైన కూడా ఇచ్చేద్దాం ఏదైంది. నెక్స్ట్, ఈచ్ బాక్స్ కంటైన్స్ డిఫరెంట్ స్టూడెంట్స్ అమౌంట్ P, Q, R, S, T, U, V, W. ఓకే, only one box is kept between the box of Vikas and box of Rohit. రోహిత్కి వికాస్కి మధ్య ఓన్లీ 1 బాక్స్. ఓన్లీ 2 boxes are kept between the box of Santosh and Tarun. Only 3 boxes are kept between the box of Rohit and the box of Santosh. Okay. Next, so Vikas
kept third from the bottom. Box of Vikas kept third from the bottom. Okay, the box of Tarun is kept below the box of Santosh. Santosh Kendana Tarun. Okay, only two boxes are kept between the box of Santosh and Tarun. Okay, next, only three boxes are kept between the box of Rohit and the box of Santosh. సంతోష్కి రోహిత్కి మధ్యలో 3 ఉండాలి. ఓకే, ఇక్కడ ఆర్ ఇద్దాము. ఆర్ ఇస్తే ఆర్కి ఎస్కి అంటే రోహిత్కి ఆర్ 1 2 3 ఎస్ అన్నమాట. 1 2 3 ఇక్కడ ఎస్, ఎస్కి 2 బాక్సెస్ కింద టీ. ఓకే, తరుణ్ ఈస్ కెప్ట్ బిలో ద బాక్స్ ఆఫ్ సంతోష్. సరిపోయింది. Only one box is kept below Vikas and the box of Rohit. Only two boxes are kept between the box of Santosh and Tarun. The box of Kamrun is kept immediately above the box of Wasim. Immediately above Wasim ki paina Kamrun undali. So okay, and none of them kept at the top. అప్పుడు వసీంకి పైన కామ్రన్ అండ్ only three boxes are kept between the box of Rohit and the Santosh. The box of Pavan is not kept at the top. అప్పుడు మిగిలింది ఎవరు? పి క్యూ ఆర్ ఎస్ టి యు. యు అన్నాడు. చూద్దాం. 4 of the following are alike. Which one does not follow the group? Tarun, Pavan, Wasim, Umar, Kamrun. ఇక్కడ కామ్రన్ కరెక్ట్ ఆన్సర్. అరేంజ్మెంట్ UQWSPVTR. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. 10 students ABCDERSTUV are seated in 2 parallel rows with 5 people each such that there is equal distance between the adjacent persons and each person in one row faces the person in the other row. In row 1 facing south. Okay, ఇది main diagram. 1 2 3 4 5 ఏమో సౌత్ డైరెక్షన్. చూద్దాము. సౌత్ డైరెక్షన్. అలాగే ఇది నార్త్ డైరెక్షన్ అర్థం. ఓకే, సౌత్ ఇది నార్త్. ఓకే, రైట్. ఇక్కడ ఏబిసిడి. ఓకే, ఏబిసిడిఈ కాదు, ఏడిఆర్ఎస్వి ఫస్ట్ రో. సెకండ్ రో BCETU. Okay, facing north, not necessarily in the same order. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇప్పుడు కూడా చూద్దాం. 1 2 3 4 5. 1 2 3 4 5. A sits in the middle of the row. Okay. T sits opposite to A. ఇది కూడా ఓకే. R sits opposite to U. R sits opposite to U. U is not an immediate neighbor of T. అంటే A T. ఇక్కడ RU అయినా రావచ్చు, A T. ఇక్కడ RU అయినా రావచ్చు. Not immediate neighbor. S sits to the immediate left of R. ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉంది. సో ఇదే పాసిబిలిటీ. నెక్స్ట్ డి హూ సిట్స్ ఆపోజిట్ టు ఈ
is an immediate neighbor of A. D, E. Okay. B doesn't sit opposite to S అంటే ఇక్కడ B. ఇక్కడ మిగిలింది ఎవరు? B. ఇక్కడ మిగిలింది ఎవరు? C. సరిపోయింది. సో ఎంత హడావిడి చేసి ఎంత సింపుల్ క్వశ్చన్ ఎంత హడావిడి చేసింది. Who sits opposite to C, S? What is the position of V with respect to S? Third to left. Four of the five are alike in a certain way following arrangement. The songs which one of the doesn't belongs to group R, S, V, R, V, U, B ఎండ్లో ఉన్నాయి. ఎస్ ఒకటే తేడా వస్తుంది. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ డి? 2. ఇంకొక క్వశ్చన్. హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ? థర్డ్ లెఫ్ట్లో ఈ ఉంది. కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఎస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ థర్డ్ టు ద లెఫ్ట్ కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత ఎస్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 2 కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత యూ కరెక్ట్ ఆన్సర్. నైస్. రీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి 16 minutesలోనే రీజనింగ్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ క్వాంట్. What should come in the place of question mark? Okay, 63, 82, 99, dash, 143, 170. Okay. 8 square minus 1, 9 square plus 1, 10 square minus 1, 12 square minus 1, 11 square plus 1, 122. Next, the difference between simple interest and compound interest on a certain sum of money for 2 years at 5% per annum is 200. Find the sum. ఒకవేళ మీకు కానీ డైరెక్ట్గా ఫార్ములా ఫర్ 2 years అంటే ఫార్ములా గుర్తులేదు అంటే మీరు చేయాల్సిందల్లా 1000 తీసుకోండి. లేదా ఓకే 1000 తీసుకోండి. 5% అంటే 10, ఇంకొక 5% అంటే 10. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1000 తీసుకోండి. సారీ 5% అంటే 10 కాదు. 10% అంటే 100, 5% అంటే 50. ఓకే. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 5% అంటే ఇందులో 5% అంటే 50, దాని తర్వాత 50 మళ్ళీ 10% 2.5. ఇప్పుడు ఎంత అంటే సారీ ఎగ్జాంపుల్ 2000 అని అనుకున్నాం. మన కన్వీనియంట్గా ఫిగర్ మార్చేసుకోవచ్చు నెంబర్. 5% అంటే 100, 5% అంటే 100. ఇక్కడ 5% అంటే 100, ఇక్కడ 100కి మళ్ళీ ఇంకొక 5%. 10% అంటే 10, 5% అంటే 5. ఓకే కదా. ఇప్పుడు డిఫరెన్స్ 5 ఏమో 200 రూపీస్ ఉంది. అప్పుడు స్టార్టింగ్ సమ్ అడిగాడు. మరి 2000కి ఎంత? 540 అంటే ఇక్కడ 80,000. ఈ రకంగా చేయొచ్చు, కానీ మీకు ఫార్ములా మాత్రం గుర్తుండాలి. ఫార్ములా అంటే ఫార్ములా ఏంటంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100 స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. డిఫరెన్స్ ఇంటూ 100 స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ బై 100 .
P into R square by 100 square difference is equal to sum అంటే ప్రిన్సిపల్ P into R square by 100 square. మీకు ఇది గుర్తుండాలి గాయస్. ఇది గుర్తు లేకపోతే ఈ మెథడ్ అయినా గుర్తుండాలి. నెక్స్ట్ find the total number of loans given by PNB in all years. PNB in all years, okay. 135, 100, next 16, 17, 18, 180, 21, 22, 5, 10, 13, 6, 3, 5, 0. Next, what is the ratio between the total number of home loans given by SBI and PNB? Okay, 6350 కదా. అలాగే SBI ఇప్పుడు కనుక్కోవాలా. ఓకే, 210021. నెక్స్ట్ 16, 17, 17.5 అంటే 175. నెక్స్ట్ 24, 5, 18, 6, 7, 785, 7850. 5 ones are 5, 28, 5 5s are 25, 5 7s are 35, 157. Okay, 6350, 157 is to 127. Okay, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి చూసేద్దాం. If defaulted loan by PNB in 2017 was 30% and defaulted loan by UBI in 2029 was 20%, then find the total number of defaulters. 2017లో 30% అంటే 300. 2019లో UBI 1500 కదా. PNB, ఓకే, 2017 PNB 2017 1000, 30% అంటే 300. UBI 2019 2000 అందులో 20% అంటే 400. టోటల్ 700 డిఫాల్టర్స్. ఓకే, ఇక్కడతో ఒక డిఐ కంప్లీట్ అయ్యింది. A train of length x meters crosses a pole in 12 seconds and the same train crosses the 120 meters platform in 15 seconds. Find the value of x. Train crosses 120 meters platform in 15 seconds, that is ఇక్కడ ఏదో ఉంది. సేమ్ ట్రైన్ కదా, లెంత్ ఆఫ్ ది ట్రైన్, ఫైండ్ వాల్యూ ఆఫ్ x by 12. అంటే ఇక్కడ స్పీడ్స్ ఈక్వల్ అనమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ కూడా స్పీడ్ అంటే x + 120/15.
స్పీడ్స్ ఈక్వల్ అంటే మెన్షన్ చేయలేదు కాబట్టి మనమే స్పీడ్స్ ఈక్వల్ అని అనుకోవాలి. సో అప్పుడు 3 4 3 5 5x is equal to 4x plus 480. X is equal to 480 meters. Nice. Next ఇది క్యాస్లెట్ డిఐ. నాకు ఇది అంటే ఏంటో కూడా తెలియదు కానీ ట్రై చేయాలి. A university has 4 major departments: engineering, humanities, business, science. Each department has its own staff distributed as follows. The engineering department employs 120 individuals, which accounts for 30% of the university's total staff. 30% 1200 అయితే 100% ఎంత? ఓకే, టోటల్ యూనివర్సిటీ టోటల్ ఇన్ యూనివర్సిటీ ఎంతమంది అంటే 4000. ఇంజనీరింగ్ అంటే 1200. The humanities department comprises 20% of the total staff. Humanity comprises 20% of the total staff. ఇక్కడికి 2000 కంప్లీట్ అయిపోయారు. The business department, known for its smaller size, has 800 staff members. Business 800, అలాగే సైన్స్ remaining 1200. But smaller size 800. 20% of total staff. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాం. ఏదన్నా తప్పు వస్తే నేర్చుకుందాం. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ టోటల్ స్టాఫ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద సైన్స్ డిపార్ట్మెంట్? 12/40 into 100. 4 3s 30%. Right or wrong? Correct answer. Next question. How many more staff members are there in the engineering department compared to the business department? 400. అరే ఇదే సింపుల్గా ఉన్నారా. What is the total number of staff in the engineering and the humanity? 2000 combined. 2000. 400 2000. Correct answers. Next. If the university plans to increase the staff in the business department by 25%, how many new staff members will this involve? By 25. 100% అంటే 800. 160. 5% అంటే 40. 200 మెంబర్స్ పెరుగుతారు. 200 మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు అంతే. నెక్స్ట్. Calculate the ratio of staff members in the engineering department to the science department. 1:1. ఈ క్యాలిక్యులేషన్ బాగుంది. ఇప్పుడు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ని అలా చేస్తావు, నీకేమైనా వచ్చా రాదు. అప్పుడు యూనిట్స్ డిజిట్ 8 7. అప్పుడు యూనిట్స్ డిజిట్ అవ్వదు.
డిజిటల్ సమ్ చేద్దాం. ఇక్కడ 8 మైనస్ 8 ఇంటూ ఇంటూ ఓకే 4 4 7 11 15 18 దట్ ఈస్ 9 అంటే 0. నెక్స్ట్ 8 8 12 20 దట్ ఈస్ 2 2 8 16 దట్ ఈస్ 7 7 మైనస్ 0 7. మీకు డిజిటల్ సమ్ 7 రావాలి. 7 1 8 కాదు, 8 9 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 7 14 4 28 29 9 తీసేస్తే 2 ఇది కాదు. 8 8 16 దట్ ఈస్ 7. ఓ ఇది కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. చూద్దాం. 7 8 56, 7 7 49, 16 minus 9 that is 7 అంటే ఇదే పాసిబిలిటీ. ఫస్ట్ డిజిట్స్ సమ్, దాని తర్వాత యూనిట్స్ ప్లస్. ఓకే 17017 ఇంతకాలానికి. ఓ ఇది కూడా ఉంది కదా, 17 కామన్ తీస్తే 4 4 4 8 మైనస్ 3 4 4 7 is equal to 1001 into 17 17017. ఉదయం ఎంత సింపుల్గా ఎలా వదిలేసావురా. అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇది 1680 ఇంటూ 75 అంటే 3/4. 4 4s 4 2s 0s 3 2s 6 3 4s 12 minus 222 2225/10. అప్పుడు ఇక్కడ ఒక 0 ఇచ్చేసి ఇక్కడ ఒక 0 ఇస్తే ఇంటూ 12/10. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటూ కదా. 5 2 12 నుంచి 6 తీస్తే 6, 21 నుంచి 12 తీస్తే 9 ఇంటూ 12/10 10. 5 2s 5 1s 5 5 9s 45 5 2s 10 5 5s 55 2 6 5 2s 3s 5 3s 15 5 8s 40 5 5s 45 3 5s 15 3 8s 24 ఇది 5 3 3s 9 10 11 11 55. ఇంకా ఏదైనా షార్ట్ కట్ మెథడ్ ఉంటే షార్ట్ కట్ మెథడ్ ఏం లేదు, నేను చేసినట్టే చేశారు. నెక్స్ట్ 6.5%. Six 6.5 into 375/100 minus 0.85 into 230/100.
దీన్ని ఎలా సింపుల్గా చేశారు? త్రూ డిజిట్ సమ్ చేద్దాం, అదొకటే మార్గం. డిజిట్ సమ్ 6, 5, 11, 11 అంటే 2/1 ఇంటూ 8, 8, 7, 15, 15 అంటే 6 మైనస్ 8, 5, 14, 14, 14 అంటే 5 ఇంటూ 2, 3, 6, 5, 6 30 అంటే 3, 2, 6 12 అంటే 3, 3 మైనస్ 3 0 రావాలి, అంటే 9 వచ్చినా పర్లేదు. 5, 9, 2 ఉండిపోయింది కాదు, 8, 8, 16, 7 కాదు, 3, 9, 4 ఉండిపోయింది కాదు, 7, 9 ఇంటూ 11 కాదు, 4, 5, 6, 10, 1 ఉండిపోయింది, ఇప్పుడు ఏవి కాదు. డిజిట్ సమ్ దీనికి అవ్వట్లే, లేకపోతే డిజిట్ సమ్కి ఏమన్నా తప్పు చేసామా? ఇంకా లాభం లేదు, ఎవరు కనుక్కున్నారు అంతే. సిక్స్టీ 5/10 పర్సెంటేజ్, 10% 10/100, 5% అంటే 1/fraction వాల్యూ. ఇంటూ 375 by 100 minus 85/100 into 230/100. 5 13s, 5 2s, 5 20s, 5 7s 35, 5 5s 25. Okay. 5 1s 5, 5 7s 35, 5 20s 100, 5 2s కాదు. దీని ప్రకారం మరి ఇక్కడ 65 ఉంచితే 20, 100, 200 అవుతుంది. 200 కామన్, కింద 200 కామన్, మరి ఇక్కడ పైన 23, 17. 5 టేబుల్లో 5 1s 5, 5 5s 25. ఇది ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. సో టైం వేస్ట్ దేనికి? ఆ టైం వేస్ట్ ఇది స్కిప్ కొట్టేద్దాం. క్యాలిక్యులేషన్ నీడెడ్. దీన్ని ఇంకా వేరే ఏ రకంగా నాకు తోచట్లేదు. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. The sum of 12,000 students is distributed among XYZ in the ratio. How much more does Z get compared to X? 2/8, 12, 2000. The simple question వదిలేసాను నేను. A man's speed with the current is చేస్తున్నారు గిలిగిలిగో. ఇదే మనకి తెలీదు. స్పీడ్ ఆఫ్ మ్యాన్స్ స్పీడ్ విత్ కరెంట్. స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే వాటర్.
బోట్ కరెంట్. బోట్ అంటే ఏ, బోట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్. బోట్ కరెంట్. బోట్ అన్న మ్యాన్ అన్న ఇక్కడ ఒకటే తీసుకెళ్దాం. బోట్ మైనస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు కాదు, బోట్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. కరెంట్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. స్టిల్ వాటర్ అన్న కరెంట్ అన్న. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం మీరు చూద్దాం. స్పీడ్ ఆఫ్ కరెంట్, మ్యాన్స్ స్పీడ్ విత్ కరెంట్ అంటే బోట్ స్పీడ్ ఎంత 15, కరెంట్ ఎంత ఇచ్చాడు 2.5. మ్యాన్స్ స్పీడ్ అగైన్స్ ద కరెంట్ అంటే స్టిల్ వాటర్ 12.5. హౌ 25/10, 17.5/2. వీళ్ళు అసలు ఎలా చేస్తున్నారు? మ్యాన్స్ స్పీడ్ విత్ కరెంట్ 15, మ్యాన్స్ రేట్ ఇన్ స్టిల్ వాటర్ 15 మైనస్ 2.5, 12.5 against current 12 minus, okay. Man's rate in still water, speed with current. Man's rate with still water అంటే man rate in still water is equal to B minus C. 15 minus 2.5 is equal to 12.5. Man's speed against stream. Man's rate against current. Against current. B minus C minus C. Go. B minus C minus C. 12.5 minus 2.5 is equal to 10 kilometers per hour. ఇది కాస్త తెలియాలి, అన్ని కంపేర్ చేద్దాం లాస్ట్కి. Rectangular field is 50 meters long and 30 meters wide. meters long and 30 meters wide. The path of 2 meters wide is built outside అప్పుడు ఇది 2 meters అయితే ఇది 54 అవుతుంది. ఇక్కడ టు 34 అవుతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పాత్? 54 into 34 minus 50 into 34 minus 50 into 30. అది చేస్తే వస్తుందా? అంతే, ఇలాగే చెయ్యాలి మరి. ఇదే చేస్తున్నారు. 5 3s are 15, 00 minus 3, 5 3s 15, 4 3s 120, 4 50s
200 4 4 16 6 3 8 1 3 3 6. సో ఈ వీడియోకి ఇంత గైస్, ఇక్కడితో మనం రీజనింగ్ అండ్ క్వాంట్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్టయితే, అలాగే మన లెర్నింగ్ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఫాస్ట్గా వీడియోని కంప్లీట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 45 minutesలో కంప్లీట్ అయిపోయింది. సో ఉంటా మరి, బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.